హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. లేవు, ఆనందంగా ఉండలేవు. నవ్విన ఆ నవ్వుకి అందం ఉండదు. అలాంటి నవ్వుకి అందం ఉండదు. కనుక ఆనందం అనేది మనం తృప్తి చెందే బట్టి ఉంటుంది. ఒకడు చాలా ఆకలిగా ఉంటాడు. ఆకలిగా ఉండేవాడు ఎక్కడో పెళ్లి జరుగుతూ ఉంటుంది, అక్కడ అందరికీ విందులు పెడుతూ ఉంటారు, పెళ్లి భోజనం. ఏదో ఇది తినే స్తోమత కూడా లేదు. అలా అందరినీ అక్కడక్కడ అడుక్కుంటూ తింటూ ఉంటాడు. కానీ పెళ్లి భోజనం కనపడింది. పెళ్లి భోజనం కనపడి చేశాడు, దుస్తులు అట్లా వేసుకున్నాడు, పెళ్లి దూరేసి లోపలికి వెళ్ళిపోయాడు. పెళ్లి లోపలికి వెళ్ళి మండపంలోకి వెళ్ళిపోయినాక అన్న ఆహారం వడ్డించే దగ్గర వెళ్ళి ఎవరు కూర్చున్నాక లేవద్దని లేపరు. పెళ్లి కొడుకు వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్లి కూతురు వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్లి కొడుకు తరపున వాడు ఏమో అనుకుంటారు. దర్జాగా కూర్చుంటారు. కూర్చున్నాక అటువంటి భోజనం ఎప్పుడు చేసి ఉండలేదు ఇంతవరకు. ఎందుకు? అనేక రకాలైన తీపి పదార్థాలు, స్వీట్సు, సేవరీసు, పాయసము, ఇవన్నీ, తర్వాత ఫ్రైడ్ రైస్ అని, ఆ రైస్ అని, ఈ రైస్ అని, కరివేపాకు రైస్ అని, ఇవన్నీ ఒక్కొక్కటి తింటూ ఉంటాడు. ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. తినేస్తాడు. అబ్బాయి ఈరోజు చాలా సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంటాడు. ఆనందంగా ఉంది అనుకున్న ఆ వ్యక్తి మరుసటి రోజు పెళ్ళి ఉండదు, ఎక్కడ పెళ్ళిళ్ళు ఉండవు. అప్పుడు ఆనందం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉంటుంది? ఉండనే ఉండదు. ఎందుకు? ముందు రోజు పెళ్లిలో అద్భుతమైన విందు ఆనందించాడు. ఇప్పుడు వాడికి ఆనందం, అయ్యో వదిలేదు, ఇంకొక పెళ్ళి ఉంటే బాగుండే, ఇంకెక్కడ పెళ్ళిళ్ళు కనబడితే బాగుండే, అడుగు కూర్చొని తింటే రకరకాల భోజనాలు తినొచ్చు కదా. లేదు ధనం ఉంటే పెద్ద పెద్ద హోటళ్ళలో, 5 స్టార్ హోటళ్ళు తిని చాలా ఆనందంగా ఉండొచ్చు కదా. భగవంతుడు ఒక పెళ్లి వివాహ భోజనం నీకు అందించాడు, తృప్తి పడ్డావు, అబ్బా చాలు, ఇంకా మనకేముందో అద్దె తింటాం, గంజో కాయ చద్దన్నమో లేకపోతే ఇంకేదో అని. లేదు, ఒకసారి రుచి మరిగినాడు కదా, అదే రుచి కావాలి, మళ్ళీ ఇంకా కొంచెం గొప్ప రుచి కావాలి. ఈ ధన సంపాదన కూడా అలాంటిది. ధన సంపాదనలో పెంచుకుంటూ పోయే కొద్దీ ఆనందం అనేది కనపడదు. సంతృప్తి అనేది లేని రోజు ఆనందం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం తృప్తి చెందకపోతే ఆనందం రాదు. ఉన్నదాంతో తృప్తి చెంది ప్రశాంతంగా జీవించండి. భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆ భగవంతుడి అనుగ్రహం మిమ్మల్ని చిరునవ్వుతో పాటు అద్భుతమైనటువంటి, అందమైనటువంటి మీ కనుచూపులు ప్రపంచాన్ని మీ వైపు తిప్పుతుంది. ఎందుకు? తృప్తిగా ఉన్నవాడు చూపులు చాలా ప్రశాంతంగా చూస్తాడు, బాధ ఉండదు. ఆ కళ్ళల్లో మాత్రమే ఉంటుంది, పరమాత్మకు మాత్రమే. ఈ పోల్చుకోవడంలో వచ్చేటటువంటి తేడా, మానవులు ఒకరినొకరు పోల్చుకోవడంలో ఉండేటువంటి తేడాల వల్ల ఇలా ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా ఏం చేసుకుంటారు, వాళ్ళు చూసి లేని వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి అలంకలం మనకు రాలేదు, ఎందుకు రాలేదు? ఓ భగవంతుడా, నన్ను ఎందుకు అలా సృష్టించలేదు? నీకు ఏమైనా దయ ఉందా, జాలి ఉందా, కరుణ ఉందా? వాళ్ళని మాత్రం గొప్పగా సృష్టించావు, నన్ను మాత్రం ఒక పూరి గుడిసెలో పడేసావు. మళ్ళీ భగవంతుడిని నిందించేది. కర్మానం జన్మరూపేణం, కర్మలను జన్మలు వస్తుంటాయి. ఈ జన్మలను అనుసరించి మన జీవితం ఉంటుంది. ఈ జీవితాన్ని మనకి ఏది ఇచ్చారు, దాన్ని తృప్తిగా అనుభవించాలి, ఆనందించాలనేటువంటి ఆలోచన ఉంటే ఇంకా అంతకంటే మించి ఆనందం. చేసుకున్నాక ఆ భర్తలు అన్యోన్యంగా ఉంటారు. అలా అన్యోన్యంగా ఉన్నప్పుడు భార్య ఏం చేస్తుంది? అందరినీ చూస్తుంది. ఆ నగరంలో ఉండేటువంటి, ఆ ఊళ్ళో ఉండేవాడు, వాళ్ళు అనేక విధాలు కొంతమంది ఉంటారు. అయితే ఆమె చూపంతా ఉన్నతమైనటువంటి అనేక అలంకరణలు చేసుకున్న వారి మీదనే కనబడుతుంటుంది. కానీ ఆమె కంటే తక్కువ స్థాయిలో దీనంగా ఉండేవాళ్ళని చూడలేదు. భిక్షగాడుగా అనేక మంది పేదవారుగా ఉంటారు, ఇంకా పేదగా వారు ఉంటారు. అంటే మనకన్నా ఇంకా పేదవారు ఉన్నారు, అంతకంటే ఇంకా పేదవారు ఉంటారు. అది చూడం. మనం ఏం చూస్తూ ఉంటాం? మనకంటే గొప్పగా ఉండేవాళ్ళు చూస్తాం. ఆ గొప్పతనం మనకి లేకుండా పోయింది. ఈ భర్త అనేవాడిని పెళ్లి చేసుకున్నాను, ఈ పెళ్లి చేసుకునేవాడు గొప్పవాడు అంటే బాగుండు, బాగా డబ్బు సంపాదించేవాడు అంటే బాగుండు, వాళ్ళు అలా ధరించినటువంటి దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన ఆభరణాలు, ఇవన్నీ నాకు ఉండేవే అని బాధపడితే ఇంకా ఆనందం ఎక్కడ ఉంటుందానికి? ఉండదు. అలా కాకుండా భర్త ఎక్కడో పొలం దున్నుకుంటూ ఉంటాడు, పోయి ఒక అన్నం మధ్యాహ్నం కావాల్సినంత కూర, అన్నం, ఏదో చేపల పులుసో, ఏదో పులుసు, ఆ పులుసు, ఈ పులుసు
వేసపోయి అక్కడ ఆ భర్తకి తినిపిస్తుంటే ఆ భర్త చిరునవ్వుతో తింటూ భార్యను ఆనందంగా చూస్తూ నువ్వు తినలేదా అని అడిగి తింటానులేండి మీరు తినండి ఆ భార్య సంతోషం చెప్పినప్పుడు ఈ భర్త ఒక చిన్న ముద్ద తీసి నువ్వు తిను నోట్లో పెడుతుంటే అది కదా జీవితం, అది కదా ఆనందం. అప్పుడు భార్య ఏం చేస్తుంది, మీరు నాకు పెడుతున్నారు, మీరు 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 తినాలి కదా, నేను పెడితే తినాలండి, పెడతాను తిను నాదేముంది పెట్టు తింటాను. ఆమె కూడా చిన్న ముద్ద కలిపి నోట్లో పెడుతుంది, చిన్న బిడ్డలు పెట్టుకుంటారు. చిన్న బిడ్డల్లాగా అయిపోతారు అక్కడ ఇద్దరు కూడా. ఆ బిడ్డల్లాగా అయిపోయినటువంటి ఆ సంతోషము ఆ సంతృప్తి అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎర్రగడ్డ నంచుకొని సద్దనం తింటుంటే వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. అదే గొప్ప గొప్ప హోటల్లో వెళ్ళిన వాళ్ళు ఈ కోడి కాలుగా లేక కోడి రెక్కగా కోడినే కోడిగా కూడా పీక్కొని తింటుంటే కొంత అయిపోయినాక ఇంకా తింటే బాగుండు, అలా తిని 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 ఆనందం ఉంటుంది అనుకుంటారు. కానీ ఎన్ని రోజులు తినగలుగుతారు, ఎన్నో సంపాదన రోజులు ఏడు తినగలుగుతారు, ప్రతిరోజు తినలేరు కదా. అదేమంది గుర్తుకొస్తూ ఉంటుంది. తదేకానువృత్తి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, తదేకానువృత్తి. ఈ తదేకానువృత్తిలోకి వెళ్ళిపోయి అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది మరలా తింటే బాగుండు, అది మరలా తింటే బాగుండు, ఎవరైనా ఇస్తే బాగుండు, ఎవరు తీసిస్తే బాగుండు. సొంత డబ్బులు పెట్టి తినాలంటే అయ్యో అంత డబ్బులు పెట్టి తింటే ఈ డబ్బులు అది ఏం చేసేది. ఇలా ఆనందం పొందడానికి ఆనందం కోల్పోవడానికి కారణం మన మనసులో ఏర్పరచుకున్నటువంటి భావాలు మాత్రమే. ఈ భావాల వల్ల ఏమవుతుందంటే మనోబలహీనత అనేది ఏర్పడుతుంది. ఆ స్థితిలో మారిపోవాలి అని అనుకుంటే అంతకంటే మించిన ఆనందం కూర్చుండదు. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. జ్ఞానం తెలుసుకోవాలి మరి.